సాలొమోను మొదట దేవుని ఆలయాన్ని కట్టించారు. కానీ దాని తర్వాత జరిగింది ఏంటంటే, యూదులు, ఇశ్రాయేలు జనాంగము ఆ ఆలయానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ప్రారంభించారు. దేవునికి కాదు, దేవుని ఆజ్ఞలకు కాదు, దేవుని మాటలకు కాదు. ఆ బిల్డింగ్ను డెకరేట్ చేయడము, దానికి ఎప్పుడు చూసిన లైటింగ్స్ చేయడము, ఆ కట్టడకే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. వాళ్ళు దేవునికి మాత్రం లోబడేవాళ్ళు కాదు. దేవుడు అది గమనించి ఏం చేశాడంటే, నెబుకద్నెజర్ అనే రాజును పంపించి ఆ మందిరాన్ని కూలగొట్టాడు. దానియేలు గ్రంథంలో మనం గమనిస్తాము, దేవుడు నెబుకద్నెజర్ రాజుకు ఆ యొక్క మందిరాన్ని అప్పగించాడట. మొత్తం పగలగొట్టి దాన్ని కూలగొట్టి దాంట్లో ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళి వాళ్ళ దేవత బొక్కసంలో లేకుంటే ప్రజల్లో పెట్టాడు. కొన్ని ఏళ్ళ తర్వాత ఎజ్రా, నెహెమ్యా వీళ్ళంతా దేవుని దగ్గర వచ్చి క్షమాపణ అడిగారు. ప్రభువా, మా మందిరం కూలగొట్టారు, మా పితరులు చేసిన తప్పులు క్షమించండి. వాళ్ళు నీకు మొదటి స్థానం ఇవ్వకుండా ఆ కట్టడానికి మొదటి స్థానం ఇచ్చారు. భూకంపం వస్తే కూలిపోయేది. సో కాబట్టి మమ్మల్ని క్షమించమన్నట్టు దేవుడు మళ్ళా కృపను అనుగ్రహించి ఆ ఆలయాన్ని వీళ్ళ ఆధ్వర్యంలో మళ్ళా కట్టించాడు. మళ్ళా దాన్ని రిపేర్ చేయించాడు. మళ్ళా ఆలయం వీళ్ళే అదే యాటిట్యూడ్ ప్రిజర్వ్, దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆలయానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. దేవుడు మళ్ళా ఇంకొక రాజు పంపి దాన్ని కూలగొట్టాడు. అలా ఆ మందిరం ఇప్పుడు ప్రస్తుతానికి లేదండి. ప్రస్తుతానికి ఆ మందిరం ప్లేస్లో ముస్లిమ్స్ ఒక మాస్క్ కట్టుకున్నారు. ఇప్పుడు దేవుని ఆలయము యెరూషలేములో లేదు. అక్కడే దేవుడు లేడా? సో ఆలయం ఇంపార్టెంట్ కాదు, కట్టడ ఇంపార్టెంట్ కాదు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు యేసు ప్రభువుకు చూపిస్తున్నారంట ఈ కట్టడం యొక్క ఆలయ కట్టడాలు. ప్రభు ఎంత బాగుంది చూడండి, ఎంత చక్కగా కట్టించారు చూడండి అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, ఒక దినం వస్తుంది రాతి మీద రాయి ఉండకుండా కూల్చివేయబడుతుంది. కరెక్ట్ గా యేసు ప్రభు చనిపోయిన 70 సంవత్సరాలకు టైటస్ అనే రోమా చక్రవర్తికి దేవుడి మందిరాన్ని అప్పగించాడంట. అతడు వచ్చి ఆ మందిరాన్ని కూలగొట్టాడు. యూదులందరినీ చంపేసి. సో ప్రియులారా, మన సహోదరుడు చెప్పినట్టుగా కట్టడం ముఖ్యం కాదు. మనకు ఒకవేళ దేవుడి చిత్తమై యేసు ప్రభు రెండో రాకడ వచ్చే వరకు మనం బ్రతికినంత వరకు మనకు మందిరం లేకున్నా పర్వాలేదు, బిల్డింగ్ లేకున్నా పర్వాలేదు, మనం అద్దెంట్లో కానీ ఇంపార్టెంట్ బిల్డింగ్ కాదు. ఈ ఫెలోషిప్ ఇంపార్టెంట్. అందరూ మనం కలిసి ఉండడం ఇంపార్టెంట్. అందరం కలిసి ఆరాధించడం ముఖ్యం. అందరం కలిసి వాక్యానికి లోబడడం ఇష్టం. ఒకరికొకరు సహాయపడడం ఇష్టం. దేవునికి ఒకరు కష్టం నుండి ఇంకొకరు వాళ్ళకి వెళ్ళి సహాయపడడం ఇష్టం. మనం ప్రేమగా ఉండడం, సమాధానం ఉండడం ఇష్టం. ఇది మంచిగా లేకుండా మనం ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే ఏం రావు. ఒకరికొకరు ఇష్టం ఉండదు, ఒకరికొకరు ప్రేమించుకోరు, ఒకరికొకరు ప్రేజ్ లార్డ్ చెప్పరు కదా పిల్లరా. ఒకరికొకరు గొడవ పడుతుంటారు. ఇంత ఈ పెట్టుకొని మనం ఎంత పెద్ద మందిరం కట్టుకుంటే ఏం రావు. మధ్యలో వ్యాపారం చేయప్పుడు కొన్ని సంఘాల నేను చిన్నప్పుడు నేను చూశాను. కొన్ని సంఘాల నుంచి చూసిన తర్వాత మేము డిసైడ్ చేసుకోవడం మన మందిరంలో ఎలాంటి వ్యాపారాలు జరగదు. కొన్ని సంఘాలలో వాళ్ళు ఏదో వ్యాపారం చేసి ఓకే అది ఇది అమ్మేసి దానికి వచ్చిన డబ్బుతో వాళ్ళు దేవుని సేవకు ఇస్తారు. కానీ మనం అలా చేయకుండా నేను దేవునికి ఇవ్వాలంటే డైరెక్ట్గా వచ్చి కానుక డబ్బులు అంతే. కానీ మనం దాన్ని వ్యాపారం చేసి 50 రూపాయలు 100 రూపాయలు చేసి 100 రూపాయలు 200 చేసి అది మనం దేవునికి ఇచ్చే అవకాశం అవసరం లేదు. మన మందిరంలో మీ అందరికి తెలుసు, మొదటి మనం ఎలాంటి వ్యాపారం మనం చేయకూడదు. నిజమైన ఆలయం ఎవరమాట? మనమే. మన దేహము మనం పరిశుద్ధి అనుకుంటే అది నిజమైన ఆశీర్వాదం. సో కాబట్టి ప్రియులారా, ఆలయం అంటే బిల్డింగ్ అనుకోవద్దండి. ఆలయం అంటే 2, 3 కూడి ఉండడమే ఆలయం. అది ఎక్కడైనా కూడి ఉండొచ్చు, పూర్తి కాదు. అది మనం టెర్రస్ మీద కూడొచ్చు, లేకపోతే మనము అండర్ గ్రౌండ్ లో కూడొచ్చు, లేకపోతే ఒక మంచి హాల్లో కూడొచ్చు. దేవునికి కావాల్సింది 2, 3 కూడడం కానీ బిల్డింగ్ కాదు ప్రియులారా. మనకంటూ ఫెసిలిటీ ఒకటి ఉండడం మంచిదే, కానీ అదే మందిరం అనుకుంటా ఉంటే మనం అది చాలా తప్పు ప్రియులారా. దేవుడు ఆలయాలలో నివసించేవాడు కాదు. అపోస్తుల కార్యం 7:47 ఒక వాక్యం ఉంది. ఒకసారి అది ఇక్కడ చదువుకొని మనం ముగించుకుంటామండి. 7:47 అపోస్తుల కార్యములు 7:47. తెలుగులో ఒకరు చదవండి.
దేవుడు ఆలయాలలో ఉండేవాడా? కానీ మనకు ఉండకూడదని కాదు. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించాను. ఆయనను ప్రభు అంటున్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇదని ఈ వాక్యం వినండి. సర్వోన్నతుడు హస్తకృత్య ఆలయాలలో నివసింపడు. విన్నారా ప్రియులారా? సర్వోన్నతుడు ఎక్కడ నివసింపడంట? హస్తకృత్య ఆలయాలలో నివసింపడు. మరి ఎక్కడ నివసిస్తారు? ఎక్కడ? ఇద్దరు లేకపోతే అక్కడ ఉంటాడండి ప్రభు. ఇప్పుడు మనం విన్నట్టుగా రెండవది దేవుడు నివసించే స్థలము మన దేహం కదా. పీటర్, ఈ దేహమే దేవుని ఆలయం, నీకు ఎరగవా? దేవుని ఆత్మ నీలో నివసిస్తుంది, నీకు తెరవదా? సో దేవుడు నివసించే స్థలం. మూడవది ఇక్కడ గాడ్ ఈజ్ అ స్పిరిట్. దేవుడు ఆత్మ. ఆయన ప్రతి స్థలంలో ఉండే దేవుడు. ఆయన ఒక చిన్న గ్రూప్ లో పెట్టి, ఒక చిన్న మందిరంలో పెట్టి, ఒక ఫోటోలో పెట్టి ఇక్కడ ఉండమంటే ఉండే దేవుడు కదా. ఈజ్ గాడ్ ఈజ్ అ స్పిరిట్. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో శక్తితో. అందుకే మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం కళ్ళు చూసుకుని చేతులు ఎత్తి ఆరాధిస్తాం. దేవుడు ఫోటోలలో, విగ్రహాలలో, శిలువలలో ఉండేవాడు కాడండి, మన హృదయాలలో ఉండేవాడు. ఇద్దరు ముగ్గురు కూడింటే వారి మధ్య ఉండేవాడు. మూడవది ఆయన ఆత్మస్వరూపం. ఇదేది స్థలం అనుకోలేదు. ఎవ్రీ వే ఆలయం ముఖ్యం కాదు. ఇలా సంఘం మనకు ముఖ్యం. ఆమేన్. ప్రభు రాత్రి